పిల్లరా గడిచిన దినమున మనం నిర్గమకాండం 12వ అధ్యాయము అన్వయము నేర్చుకోవటం జరిగింది. మరి ఈ అన్వయములో ప్రధానంగా మరి 2 విషయాలను తెలుసుకోవటం జరిగింది. మొట్టమొదటిది పస్కా పశువుకి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి పోలిక. అలాగే కొత్త నిబంధనలో పండుగలే లేవు అనుకున్నటువంటి వాళ్ళకి కూడా పండుగ ఉంది, ఆచరించాలి దాన్ని అని దాన్ని ఏ పండుగ అది అనేటటువంటి విషయం కూడా మనం తెలుసుకోవటం జరిగింది. అందులో ఎలా ఆచరించాలి, దుష్టత్వము దుర్మార్గంతో కాకుండా నిష్కపట్యంతో సత్యముతో ఆరాధించాలి అంటే ఏంటో తెలుసుకోవటం జరిగింది. అలాగే పస్కా పశువుకి యేసు ప్రభుకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేటటువంటి విషయం. నీడ కంటే ఎప్పటికీ నిజానికి విలువ ఉంటుంది కదా. నిజం లేనిదే నీడ లేదు కాబట్టి పస్కా పశువు ఒక నీడ లాంటి నిజమైనటువంటి క్రీస్తులో, నిజ స్వరూపమైన క్రీస్తులో మరిన్ని శ్రేష్టతలు ఉంటాయనటంలో అతిశయోక్తి. కనుక ఆ విషయాలన్నీ మనం గడిచిన కాలంలో నేర్చుకోవాలి. లేకపోతే ఈ దినం మనము 13వ అధ్యాయం నిర్గమకాండం 13వ అధ్యాయము ప్రారంభం నుండి చివరి వచనం వరకు ఏమేమి ఉన్నాయి సంక్షిప్త వివరణ. 13వ అధ్యాయం నిర్గమకాండం సంక్షిప్త వివరణ. వీలైతే మనం మొదటి 2 వచనాలను ధ్యానం చేద్దాం. ఇందులో ఎన్ని వచనాలు ఉన్నాయండి? 13వ అధ్యాయంలో నిర్గమకాండం 13వ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి? చూసి చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. 22 ఉన్నాయన్నా. 22 వందనాలమ్మా. 22 వచనాలు ఉన్నాయి నిర్గమకాండం 13వ అధ్యాయంలో. 22 వచనాలు. ఈ 22 వచనాలు కూడాను దాదాపుగా 5 సందర్భాలు, 5 ఉపవిభాగాలు, 5 ఉపవిభాగాలు. అందులో మొదటి 2 వచనాలు, ఈ మొదటి 2 వచనాల్లో దేవుడు మోషే గారికి ఆజ్ఞాపించినటువంటి విషయాలు కనబడతాయి. మోషే గారికి ఆజ్ఞాపించినటువంటి విషయాల్లో ముఖ్యంగా ప్రథమ సంతతి మనుషుల యొక్కయు పశువుల యొక్కయు తొలిచూలు పిల్లలని దేవుడికి ప్రతిష్ఠించాలి, అది నా సొత్తు అని దేవుడు మాట్లాడినటువంటి ప్రధానమైన శ్రేష్టమైన విషయం. ఆ 2 వచనాలే మోస్ట్లీ ఈరోజు కుదిరితే మనం ధ్యానం చేస్తాం. అది ఎందుకు అలా అర్పించాలని కూడా దేవుడు ఒక క్లారిటీ ఇస్తాడు. ప్రథమ సంతతిని ఎందుకు దేవుడికి ప్రతిష్ఠించాలి. ఇక్కడ జంతువుల ప్రతిష్ట వేరు, మానవుని ప్రతిష్ట వేరు. ఈ డిఫరెన్స్ కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఇశ్రాయేలీయులు అందరిలో కూడాను మరి ఇది అందరికీ వర్తిస్తుందా లేకపోతే కొందరికి వర్తిస్తుందా? పుట్టిన ప్రతి తొలిచూలు బిడ్డకు వర్తిస్తుందా లేదా కొందరికి మాత్రమే వర్తింప చేయబడుతుందా? అసలు ఇప్పుడు ఎలా వర్తింప చేయబడుతుంది? ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత విషయం 3వ వచనంలో పస్కా ఆచరణ గురించినటువంటి మోషే గారి ఆజ్ఞ ఉంటాయి. పస్కా ఆచరణకు సంబంధించి మోషే గారి ఆజ్ఞలు 3వ వచనంలో నిర్గమకాండం 13వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. తర్వాత 4వ వచనం నుండి 10వ వచనం వరకు, 4వ వచనం నుండి 10వ వచనం వరకు పస్కా తర్వాత వచ్చే పండుగ ఏంటి? పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ. వెరీ గుడ్. పులియని రొట్టెల పండుగ యొక్క ఆచరణ గురించినటువంటి వివరాలు. అది పిల్లలకు వివరించాలి, మన పిల్లలకు వివరణ చేయగలగాలి. అది ఎందుకు మనం ఏర్పాటు చేసుకున్నాం, దాని వెనుక ఎవరున్నారు, మనం ఈరోజు సుభిక్షమైనటువంటి పరిస్థితుల్లో, విమోచించబడిన పరిస్థితుల్లో, స్వేచ్ఛావాయులు పీల్చుకున్న పరిస్థితుల్లో
ఉంటున్నామంటే అది ఎవరి దయ వలన, ఎవరు మనకి ఇచ్చినటువంటి అది భిక్ష అనేటటువంటి విషయాలు పిల్లలకు ఎలా చెప్పాలి, ఎలా వివరించాలి, అనేటటువంటి ఎలా నేర్పించాలి అనేటటువంటి విషయాలు మనకు 4వ వచనం నుండి 10వ వచనం వరకు కనపడతాయి. ఇక తర్వాత 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ 6 వచనాల్లో ప్రథమ సంతతి అర్పణ ఏ విధంగా చేయాలి, ఎవరిని అర్పించాలి, ఎలా అర్పించాలి, ఎందుకు అర్పించాలి, ఏమి అర్పించాలి, ఎందుకు, ఎవరిని అనేటటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. ఎందుకంటే అర్పణ చేస్తున్నప్పుడు ప్రతిసారి ప్రతి మనిషి కూడా ఎందుకు ఈ అర్పణ, ఈ అర్పించేటప్పుడు ప్రత్యేకమైనటువంటి వాటిని అర్పిస్తాడు. దేన్ని పడితే దాన్ని అర్పణ చేయకూడదు. మరి వాటిని ఎందుకు అర్పించాలి? రీజన్స్, కారణాలు. ఈ విషయాలన్నీ కూడా మనకు ఆ 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో ప్రధానంగా మనకు కనపడతాయి. ఇక 17వ వచనం నుండి చివరి వచనం అంటే 22వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు ప్రధానంగా 4 విషయాలు ఉన్నాయి. ఈ చివరి విభాగంలో 4 విషయాలు ఉన్నాయి. అదేంటి అంటే ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క వివరాలు. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అంటే ఏ విధంగా, ఇందులోనే 4 విభాగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళు ఏ మార్గం గుండా పోయారు, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారంటే ఐగుప్తులో ఎక్కడి నుంచి బయలుదేరారు? ఐడియా ఉందా? గోషెను ప్రాంతం నుంచి బయలుదేరారమ్మా. అక్కడి నుంచి మరి ఎక్కడికి మొదలైంది ఫస్ట్? తర్వాత అంటే ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురవటం, తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యం ఉంది. ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో ప్రయాణాలు, ఆ మార్గాల గుండా వాళ్ళు ప్రయాణం చేసినటువంటి విధానాలు ఉన్నాయి. సో వాళ్ళు ఏ మార్గము గుండా వెళ్ళిపోయారు అన్న వివరణలు కనబడతాయి. తదుపరి ఏముంటాయంటే వాళ్ళు ఏం తీసుకెళ్లారు అని అంటే బేసికల్లీ మనకి ఏం గుర్తొస్తాయంటే ఐగుప్తుల దగ్గర నుంచి ఆ వెండి బంగారాలను తీసుకెళ్లారు, పశువులు తీసుకెళ్లారు, పిల్లల్ని తీసుకెళ్లారు, ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళారని మాత్రమే మనకు గుర్తొస్తుంది. ఇంతేనా? ఇంతకంటే మించి ఏమైనా గుర్తొస్తా చెప్పండి. యోసేపు గారి ఎముకలను తీసుకెళ్లారన్న. వెరీ గుడ్ అమ్మా. యోసేపు గారి ఎముకలను తీసుకెళ్లారు. ఈ అధ్యాయంలోనే ఉంటుంది యోసేపు గారి ఎముకల్ని ఇశ్రాయేలు సమాజం తీసుకెళ్ళినటువంటి విషయం కూడా. సో ఏ మార్గం గుండా వెళ్ళారు, ఏం తీసుకెళ్లారు, ఆ తదుపరి ఎక్కడికి వెళ్ళారు అంటే అక్కడ గోషెన్ను వదిలిపెట్టేసి ఎర్ర సముద్రపు అరణ్యము, అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడ హాల్ట్ అయ్యారు అని అంటే సుక్కోతులో హాల్ట్ అయ్యారు. అక్కడ సుక్కోతు అనే ప్రాంతంలో వాళ్ళు పాకలు అని మనం తెలుసుకున్నాం కదా, అక్కడ హాల్ట్ అయినటువంటి విషయం ఉంది. తర్వాత వాళ్ళు నడిపించబడిన విధానం ఎలా, ఏ మార్గం గుండా వెళ్ళారు, ఏం తీసుకెళ్లారు, అలాగే ఎక్కడ హాల్ట్ అయ్యారు, వాళ్ళు నడిపించబడిన విధానం ఎలా ఉంది. అంటే మనం చెప్తూ ఉంటాం కదా, ఇశ్రాయేల్ నడిపించేటప్పుడు దేవుడు ఎలా చేశాడట, పగలైతే మేఘస్తంభంలో నడిపించాడు, రాత్రి అయితే అగ్నిస్తంభంలో నడిపించాడు. సో ఆ విధానాలన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. సో ఈ చివరి విభాగంలో 4 ప్రధానమైనటువంటి విషయాలు. మొదటిది ఏంటండి? ఎక్కడి నుంచి బయలుదేరినారు అని. ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎలా నడిపించబడ్డారు, ఎక్కడికి నడిపించబడుతూ వచ్చారు అనేది ఒకటి. రెండవది ఏం తీసుకెళ్లారు అనేది. మూడవది ఎక్కడికి వెళ్ళారు,
ఎక్కడికి వెళ్ళారని సుక్కోతికి వెళ్ళారు. తర్వాత 4వది దేవుడి నడిపింపు ఏ విధంగా ఉన్నది, దేవుడి నడిపింపు ఏ విధంగా ఉన్నది అన్నటువంటి పగలు ఎలా నడిపించాడు, రాత్రి ఎలా నడిపించాడు అనేటటువంటి ప్రధానమైన విషయాలు ఈ నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఈ 22 వచనాల్లో మోషే గారు తొలిసూలు సంతతిని ప్రతిష్ఠించాలి అన్నటువంటి విధానం, తర్వాత పస్కా వివరణ, ఆ తర్వాత పులియని రొట్టెల యొక్క వివరణ, ఆ తదుపరి వాళ్ళ ప్రయాణాలు ఏ విధంగా స్టార్ట్ అయిపోయాయి, ఎక్కడెక్కడ వాళ్ళు ఆల్ట్ అవుతూ వచ్చారు అన్నటువంటి విషయాలు క్లారిటీగా ఈ 13వ అధ్యాయంలో కనబడతాయి. దేవుడు తన ప్రజలను నడిపించేటప్పుడు ప్రతిది కూడా కూలంకషంగా చక్కగా రాయించాడండి. ఈ రోజు మన తరంలోనే కాదు, నిరంతరం ఎన్ని తరాలు వచ్చినా కూడా ఈ భూమి మీదకి ప్రతి తరానికి కావలసినటువంటి యోగ్యమైన శ్రేష్టమైన నడిపింపులు, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుటకు అనుగుణ్యమైనటువంటి ఈ కట్టడలు దేవుడు చక్కగా రాయించాడు. నిజంగా దేవుడికి ఎంత ప్రేమ ఉందో మన మీద ఆయన రాయించిన గ్రంథాన్ని చూస్తే బాగా అర్థమవుతుంది. ఈరోజు ప్రపంచంలో నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మొదలుకొని ఇంటర్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మనం చదివినటువంటి పుస్తకాలన్నిటిని కూడా పోగేస్తే ఒక చిన్న లైబ్రరీ అవుతాయి. ఇంకోటేంటంటే ఈ సంవత్సరం చదువుకున్న వాటిని నెక్స్ట్ సంవత్సరానికి ఏమైపోతాయండి అవి? పనికిరావు, అవుట్డేటెడ్ అయిపోతాయి కదా, పడేస్తాం మనం. కానీ ఎన్ని తరాలు నుంచి దైవ గ్రంథాన్ని దేవుడు పెట్టాడు. ఒక 1000 పేజీ, కేవలం 1000 పేజీలు. అప్పుడు సిలబస్, ఇప్పుడున్న సిలబస్ ఏమి మారలేదు. ఆదికాండం అధ్యాయాలు అప్పుడు 50, ఇప్పుడు 50. నిర్గమకాండం అధ్యాయాలు అప్పుడు 40, ఇప్పుడు 40. ఎక్కడే గాని నిడివిలో తేడా లేదు, అందులో ఉన్నటువంటి విషయంలో తేడా లేదు, ఏ డిఫరెన్సెస్ లేకుండా ఇన్ని తరాల వరకు దేవుడు అందిస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆ 1000 పేజీల్లోనే ఈ భూమి మీదకి ఎంత మంది జనాలు పుట్టుకొస్తారో అంతమందికి కావలసినటువంటి మెలకువలు, నేర్పులు, ఆదరణలు, హెచ్చరికలు, దిద్దుబాట్లు, దీవెనలు, శాపాలు, భూతకాలానికి సంబంధించిన విషయాలు, వర్తమానానికి సంబంధించిన విషయాలు, భవిష్యత్ కాలానికి సంబంధించిన విషయాలు ఎన్ని పెట్టాడండి మహానుభావుడు. చాలా మంది ఏదో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని చెప్తూ ఉంటారు. ఏదో అగ్గిపెట్టెలో పెట్టినటువంటి వాడిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చేశారు. నిజంగా ఇది రికార్డులకే రికార్డు పరిశుద్ధంగా. నేను 25 ఏళ్ళుగా చదువుతున్నాను, నేర్చుకుంటున్నాను. ఇప్పటికీ ఏం పరిస్థితి వచ్చిందనంటే నీకు ఒక చుక్క సముద్రం అనేటువంటి బైబిల్ గ్రంథం అనే మహాసముద్రంలో ఒక చుక్క నీటి బిందువు కూడా మీకు పడకలేదుగా అన్నటువంటి రీతిగానే ఉంది తప్ప అంతా తెలిసిపోయింది అన్నట్టుగా ఏం లేదండి. అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక్కొక్క విషయం చదువుతూ చేస్తూ వస్తున్నప్పుడు ముందు చదివినవే అసలు చదవనేటి ఏం కాదు, చదివినవే అయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విషయం మీద మనకు పూర్తి అవగాహన వస్తూ కొత్త సంగతులు నేర్పించేటటువంటి పరిస్థితి దేవుడు కలిగి ఉంటాడు. అటు అధ్యాయం యొక్క సంక్షిప్త వివరణ, తొలిచూలి సంతతి ఎందుకు అర్పించగలగాలి, అవి ఎలా అర్పించాలి, ఎవరిని అర్పించాలన్నటువంటి విషయాలు, పస్కాను గురించినటువంటి వివరణలు, పులియని రొట్టెలకు సంబంధించినటువంటి వివరణలు, మరలా క్లారిటీగా తొలిచూలు విషయంలో మరింత వివరణలు, తర్వాత వారి ప్రయాణ వివరాలు, ప్రయాణంలో ఎక్కడి నుంచి వాళ్ళు బయలుదేరేసేది,
ఏ మార్గాల గుండా నడిపించబడ్డారు, వాళ్ళు ఏం తీసుకెళ్లారు, వాళ్ళు ఎక్కడికి గమ్యమయ్యారు, తర్వాత ఆఖరి విషయం వాళ్ళు నడిపించబడిన రీతి. ఎర్ర సముద్రం ఆ, దాటిన తర్వాత దాదాపు 40 సంవత్సరాలు నడిపిస్తాడండి వాళ్ళు. ఆ నడిపింపుల్లోనే నిజంగా దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుందో ఆ, చాలా అద్భుతమైనటువంటి రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనకు నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఉంటాయి. ఈరోజు మనం మొదటి 2 వచనాలను ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చాడు, ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాది అని చెప్పాడు. దేవుడు చాలా రేర్ అండి ఇలాంటి మాటలు చెప్పడం. ఇప్పుడున్న ప్రతిసారి చెప్తూ వస్తాడండి ఇలాంటి విషయాలు. నావి, నాది అనే విషయాలు మనం చదువుతూ ఉంటాం కదా. పాత నిబంధన చదువుతూ ఉంటాం, కొత్త నిబంధన చదువుతూ ఉంటాం, పత్రికలు చదువుతూ ఉంటాం. ఇవన్నీ చదువుతూ చేస్తున్నప్పుడు ఇవి నావి, ఇవి నాకు కావాలి అని చెప్పిన సందర్భాలు మీరు ఎన్ని చూసుంటారు మహా అంటే? ప్రశ్న అర్థమైంది కదండి. నాది అని దేవుడు చెప్పేది నాకు కావాలి అని చెప్పినటువంటి సందర్భాలు మనం ఎన్ని చూసుంటాం? తక్కువనే చూసింటాం నా. అసలు ఎంత తక్కువ అంటే పుస్తకానికి ఒక్కసారి అన్నట్లుగా కూడా చూసున్నాం. 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాలకు ఒక చొప్పున 66 సార్లు చెప్పాడు అన్నట్టు కూడా లేదు. నాది అంటే మనదే, మనకే, అన్ని మనకే 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 అని. ఆ సూర్యచంద్రులను కావచ్చు, ఈ ప్రకృతిని కావచ్చు, ఈ చెట్లు చేమలు పశువులు పక్షులు సమస్తం ఆయన చేతి పనులే మనకు మన పాదాల క్రింద ఉంచేసి తన ఆ వాటి మీద అధికారం ఇచ్చేసినటువంటి పరిస్థితులు నీకోసమేనైనా ఇవన్నీ. నీకోసం, భార్య నీకోసమే, భర్త నీకోసమే, పిల్లలు నీకోసమే, బంధువులు నీకోసమే, ఆరోగ్యం నీకోసమే, అందరు నీకోసమే, ఆయుష్ నీకోసమే. సమస్తం మనకు దేవుడు, బైబిల్ గ్రంథం అంతా కూడా ఏదో పరిశుద్ధ గ్రంథం అన్నట్టు అంటే దేవుడికి సంబంధించింది అనుకుంటాం కానీ మానవుడిని ఫోకస్ చేస్తూ మనిషి కొరకే రాయబడినటువంటి ఒకే ఒక పుస్తకం పరిశుద్ధం. మన కోసం రాయబడిన సవిస్తారమైనటువంటి పరిపూర్ణమైనటువంటి కంప్లీట్ గైడ్ అన్నమాట. ఈ గైడ్, ఇట్లాంటి గైడ్ ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదు, రాలేదు, రాబోదు కూడా. ఇందులో దేవుడు చెప్తూ నాది అని. ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో మానవులంగా మనకు ఎప్పుడూ పెద్దగా ఆలోచన చేయని పదమే ఇదే. ఏంటది? దేవుడు కూడా కోరుకుంటాడా? దేవుడికి కూడా నాకు కావాల్సింది ఉందని అంటాడు. మామూలుగా దేవుడి దగ్గరకు ఎందుకు వస్తారండి జనాలు? మనమే ఉన్నామండి, నేను అడుగుతున్నా, మనమే ఉన్నాం. ఫ్రాంక్ గా ఆలోచన చేసి చెప్దాం, ఎందుకోసం వచ్చాం ఆయన దగ్గరికి? దేవుడు ఏదో ఏమన్నా ఫలితాన్ని కోరుకుంటాడు? ఆశించే కదా. చెప్పండి. ఏదో ఫలితాన్ని ఆశించే వస్తారండి. అంతే కదమ్మా, మనం అందరం అంతే. ఏదో ఒక ఫలం, ఏదో ఒక ఫలితం ఆశించి వస్తాం, ఆయన నుంచి పొందుకోవాలని వస్తాం తప్ప ఏది దేవుడు ఏమన్నా కోరుకుంటాడేమో నేను రెడీ ఇవ్వడానికి అని వస్తే వాళ్ళు ఎంతమంది ఉంటారంటారు? ఈవెన్ మనం ఇచ్చేది కూడా, కానుక ఇచ్చేటప్పుడు కూడా, కానుకలాగా ఇచ్చేస్తాం కదా దేవుడికి, ఇచ్చేటప్పుడు కూడా మన ఉద్దేశం ఏంటి చెప్పండి? పదో, పాతికో, 100, 1000, 10,000, 20,000, 1,00,000 ఇస్తాం అనుకున్నాం. ఎందుకు ఇస్తాం? పర్పస్ ఏంటి? మనలో పొందుకుంటామని ఆశతో ఇస్తామండి. ఏంటమ్మా?
మనం చాలా ఇస్తే దేవుడు పొందుకుంటారు. మళ్ళీ ఆయన ఎత్తాడని ఎక్కువ. మనం 10 ఇస్తే 100 రెట్లు ఇస్తారన్నాడు కదా, అందుకు ఇయ్యాలనుకుంటాను తప్ప ఇది కృతజ్ఞతగా నేను ఇస్తున్నాను అన్నటువంటి భావన ఎంతమందికి ఉంటుంది? నేను ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు మళ్ళీ ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఎక్కువ ఇస్తాడు, అరే ఎక్కువ ఇస్తాడని ఇస్తాం తప్ప ఇంకా మనం ఇంకేం ఆశిస్తాం? మనం ఆయన ఎంత ఇచ్చాడు మనకి, ఇంకా మనం వేరే దాని గురించి ఆశించాల్సిన అక్కరలేదు, ఇప్పటికే మనకు చాలా ఇచ్చాడు అన్న భావన మనలో రాదు అంత సులభం. దేవుడు ఎంత గట్టిగా చెప్తున్నాడంటే నాది అంట, నాది తొలి సంతతి, పశువుల యొక్క తొలి సంతతి అని చెప్పాడే. ఈ సంతతి అంటే ఎవరండి? తొలి సంతతి అంటే మొదటగా పుట్టిన వాళ్ళు అని కాదు నేను అడిగేది, ఆ ఉద్దేశం కాదు. తొలిగా పుట్టేవాళ్ళు ఆ మగవాళ్ళు పుడతారా, ఆడవాళ్ళు పుడతారా? ఎవరు పుడతారండి తొలిగా? తొలి సంతానంగా పశువులకు గాని మనుషులకు గాని ఎవరు పుడతారు? మగవాళ్ళే పుడతారా, ఆడవాళ్ళే పుడతారా? ఎవరైనా పుడతారు. మరి ఎవరిని అడిగినట్టు దేవుడు? ప్రథమ సంతానాన్ని అంటే మగబిడ్డనా లేకపోతే ఆడబిడ్డనా? మగదాన్ని కావాల్సిన ప్రథమ సంతానమే, తొలిచూలు బిడ్డే. మరి మగదాని అక్కడ లేదు కదా, ఉంది అక్కడ. చదివి చెప్పండి మళ్ళీ ఒకసారి. ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. అప్పుడు తొలిచూలు పిల్ల అన్నాడు. తొలిచూలు పిల్ల అంటే ఏంటి? మగవాటిలో ఫస్ట్, మగవాటిలో ఫస్ట్ అట్లా లేదు కదా. ఫస్ట్ పుట్టిన ఎవరైనా అని మనం ఇప్పుడు చాలా కాలంగా చదువుతున్నాం బైబిల్, కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నాం ఏంటంటే అంతా ఒక చోట ఉంది, విషయం అంతా ఒక చోట ఉంది. దీని గురించినటువంటి క్లారిటీ ఒక చోట అస్పష్టంగా ఉంటుంది, కొంత వివరణ ఉంటుంది, కొంత వివరణే. ఇప్పుడు పిల్లల్ని అన్న దాంట్లో మరింత స్పష్టత రావాలంటే ఎవరిని పిల్లలంటే కొందరికి 10 మంది పిల్లలు ఉంటారు, 10 మందిని ఇవ్వాలా? ఎట్లా అంటే తొలిచూలు అన్నాడు, ఒక క్లారిటీ. ఆ తొలిచూలులో కూడా ఆడ మగ ఇద్దరు పుడతారు కదా. మనం అనుకున్నట్టుగా ఎవరు ముందు పుడితే ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డని, మగబిడ్డని పుడితే మగబిడ్డని ఇవ్వచ్చా, లేకపోతే ఒక్క జెండర్నే ఇవ్వచ్చా? ఇది కూడా మనకు తెలియాలంటే అక్కడ ఎంత గింజుకున్నా కనపడదు. ఉందా అక్కడ ఏమన్నా రెండో వచనంలో? లేదు. లేదు. మరి లేనప్పుడు ఏం చేయాలి? నేర్చుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే సొంత నిర్ణయం తీసుకోకూడదు. అదే మనం ఏం చేయాలంటే నోట్స్ పెట్టుకొని నేను చదివింది నేను నేర్చుకుంది అలాగే చదువుతూ 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 వస్తున్నప్పుడు ఒక స్పష్టమైన క్లారిటీ, నేను ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాను, నాకు ప్రశ్నలు వస్తాయి. బైబిల్ చదివేటప్పుడు ఒక సైంటిస్ట్ లా చదవాలండి. సైంటిస్ట్ ఎట్లా చదువుతాడండి? సైంటిస్ట్ ఆలోచన ఎట్లుంటుందండి? ఎందుకు ఉంది, ఏముంది, ఇది ఎలా ఉంది, ఇది ఏమై ఉంది, ఇవే చేస్తూ ఉంటారు ఆలోచన కదా. దేవుడు కూడా పరిశీలన నుంచి చేసి చదువుకోండి. పరిశీలన, పరిశోధన ఈ పదాలు ఎవరికి సంబంధించినవి? సైంటిస్టిక్ వర్డ్స్ అవి, టర్మ్స్ అవి సైంటిస్టులకు సంబంధించినటువంటి టర్మ్స్ కదా. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది నాకు, నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను. ఎవరిని? పిల్లల్లో ఎవరిని? తొలిచూరులు అంటే ఆడమ్మగా ఎదురొస్తారు కదా, వాళ్ళలో ఎవరు? ఫస్ట్ ఒకటి క్వశ్చన్ రాసి పెట్టుకుంటా. దీనికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందా అని అలా 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 కిందికి చదువుకుంటూ పోయినప్పుడు ఒక చోట అది దొరుకుతుంది. ఒకవేళ అదే అధ్యాయంలో దొరకకపోయినా ముందు అధ్యాయంలో దొరకకపోతే తర్వాత అధ్యాయం దొరకవచ్చు. లేదు ఇక్కడ ఎక్కడా లేదు, చుట్టుపక్కల అటు ఇటు అధ్యాయంలో లేదు, అదే అధ్యాయంలో లేదు, అప్పుడు ఏం చేయాలి?
అప్పుడేం చేయాలండి? వేరే లింక్ డాక్యుమెంట్ ఎక్కడ డిగ్రీ ఉందో వెతకాలి. అనేది వెతుక్కోవాలి. ఆ, ఇలాంటి సందర్భాలు ఏ పుస్తకాల్లో ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది అది మనకు తెలియాలి. ఇట్లాంటి సందర్భాలు మిగతా ఏ పుస్తకాల్లో నేను అడుగుతున్నాను మోస్ట్లీ అంటే మీకు చిన్న కనీస ఐడియా ఒకటి ఉండాలి. ఇప్పుడు మనం నిర్గమకాండలో ఈ నేర్చుకున్నాం ఈ పండుగల గురించి, ఈ పస్కా పండుగ గురించి, అలాగే ఈ పులియన్ రొట్టెల పండుగ గురించి, తొలిచూలు పిల్లల్ని ప్రతిష్ఠించాలనే దాని గురించి. ఈ నిర్గమకాండంలో కాకుండా ఇంకెక్కడెక్కడ ఉండడానికి అవకాశాలు ఉంటాయంటారు? ఐడియా ఉంది ఎవరికైనా? లేవియాఖండంలో కూడా ఉన్నాయన్న. వెరీ గుడ్. లేవి కాండంలో ఉన్నాయి. వెరీ గుడ్. ఇంకా తీర్థస్కంలో ద్వితీయోపదేశంలో ఉంది. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయి. ఇంకా కొత్త నిబంధనలో కూడా పత్రికల్లో ఉండదండి. ఇంకా అసలు మర్చిపోయారు, పక్కనే కాండాలలోనే ఇంకో కాండం కూడా ఉంది, సంఖ్యాకాండము. సంఖ్యాకాండంలో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 4 కాండాలు అవినాభావంగా ఉంటాయి. వాటిని ఒకదాన్ని నుంచి మరొక దాన్ని వేరు చేసి చూడటానికి లేవు. టోటల్ గా ఒకటే. అసలు ఇంతకుముందు మీతో చెప్పడం మర్చిపోయింది, మోషే గారు రాసినటువంటి 5 పుస్తకాలు గ్రంథ పంచకాలు అంటారు కదా, ఆ యొక్క 5 పుస్తకాలు ఒకటి పుస్తకంగా ఉన్నాయి. వాటిని మనం సౌలభ్యం కోసం ఏం చేసాము? ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం అని 5 భాగాలుగా విభజించాం. ఆ 5 భాగాలను కూడా అధ్యాయాలుగా విభజించాం. ఆ అధ్యాయాలను కూడా వచనాలుగా విభజించాం. అది మన సౌలభ్యం కోసం. వాస్తవంగా ఈ ప్రధానమైనటువంటి ఈ ప్రాథమికమైన విషయాలు మనకి నిర్గమకాండంలో దొరకనివి లేవికాండంలో దొరకచ్చు, లేవికాండంలో దొరకనివి సంఖ్యాకాండంలో దొరకచ్చు, సంఖ్యాకాండంలో దొరకనివి ద్వితీయోపదేశ కాండంలో దొరకచ్చు. అంటే మనకి అంత ఓపిక ఉంటుందంటారా? ఇట్లా క్వశ్చన్ వచ్చిందండి, క్వశ్చన్ రాగానే మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి చెప్పండి? డౌట్ వచ్చిందండి, మనకు చదువుతున్నప్పుడు డౌట్ వచ్చింది. అది మనం మోస్ట్లీ ఏం చేస్తామంటే మహా అంటే అధ్యాయం అంతా చదువుతాం, లేదా ముందు అధ్యాయం చదువుతాం, లేదా తర్వాత అధ్యాయం చదువుతాం. ఇంతకు మించి ఓపిక మనకు ఉండదు. క్వశ్చన్ రాగానే మనకు వచ్చేది ఏంటంటే నీరసం. చేసేస్తాం. క్లోజ్ చేసేస్తాం, అయిపోయింది. ఇక నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఒక దైవజ్ఞుడు కుమారుడు, ఆయన ఇంగ్లీష్ లోనే పీజీ చేశాడు, పిహెచ్డి చేశాడు. ఉద్యోగానికి రాస్తే లెక్చరర్ పోస్ట్ వచ్చేసి, అంత బాగా చదువుకున్నటువంటి ఒక ఇంటలెక్చువల్ పర్సన్, మేధావి. అతడు బైబిల్ చదవడండి, చావకుడు కొడుకు, అంత మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి బైబిల్ చదువు. నేను అడిగాను, అన్న ఇంత బ్రిలియంట్ మీరు, దైవజనుడి కుమారుడు కదా, మీరు ఎందుకు చదవరన్నా అని అడిగాను. ఎప్పటి మాట అనుకున్నారు? 2002 సంవత్సరం, 2003 సంవత్సరం ఆ టైంలో జరిగినటువంటి విషయం. నేను అడిగాను, అడిగితే అన్న చెప్పిన మాట ఏంటంటే, ఏంటో తమ్ముడు, బైబిల్ చదవటానికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక 2-3 వచనాలు చదివేసరికి డౌట్ వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, గుర్తు పెట్టుకోలేను, మర్చిపోతాను, ఏం అర్థం కాదు, మూసేసి పడుకున్నాం అనిపిస్తుంది. స్లీపింగ్ టాబ్లెట్లుగా వాడతారు సార్, మీకు తెలుసు కదా చాలా మంది. బైబిల్ గ్రంథం దైవజనుడు దగ్గరికి ఇంతకుముందు చెప్పాను, ఒక ఆవిడ వచ్చి, సిస్టర్ పాస్టర్ గారండి నాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు అని పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఆయన అడిగాడు వచ్చి, ఏమని తెలుసండి? బైబిల్ చదువు నిద్ర వస్తుంది. రాత్రుల్లో నేను బైబిల్ చదవట్లేదంట, రాత్రులలో బైబిల్ చదువుతాయి, కాసేపు చదవగానే నిద్ర మీకు ముంచుకొచ్చేస్తుంది అని చెప్పాడు. అంటే స్లీపింగ్ పిల్స్ లాగా వాటిని భావన చేసేటువంటి పరిస్థితులు కాబట్టి అది మనకి దేని మీద పెట్టినంత ఫోకస్, కాన్సన్ట్రేషన్. నేను సగర్వంగా చెప్పుకున్నాను ఒక విషయం ఏంటంటే, నేను ఈరోజు స్వతహాగా
ఎవరి దగ్గర చెయ్యి చాపే పరిస్థితి అనేది పెద్దగా లేకుండా నా సంపాదన నేను సంపాదించుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటూ అడపాదడప సంఘాన్ని కూడా చూసుకోవటానికి ఈ స్థానం ఇచ్చింది బైబిల్ని పరిశీలనగా చదవటం నాకు తెలియటం వల్ల. ఇదే పంథ నేను చదువుకుంటున్నప్పుడు జాబ్ డిఎస్సికి రాసేటప్పుడు పిల్లలు రాశారు, రెబుకా రాసింది, నూతన్ రాశాడు, ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా పిల్లలు డిఎస్సి కోసం. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో ఈ క్రిటికల్ థింగ్, అదే ఆ మెమరీ పవర్, బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోవటం. చాలా మంది ఏమనుకుంటారంటే వామ్మో ఇన్ని వచనాలు ఇన్ని విషయాలు ఎట్లా గుర్తుపెట్టుకుంటామో, మెదడుకి ఏమైనా జబ్బు వచ్చేస్తుందేమో, ఇబ్బంది పడుతుందేమో అని భయపడిపోతుంటారు. మెమరీకి దేవుడు మన మెమరీకి బౌండ్ పెట్టలేదట, తెలుసా మీకు? అంటే లిమిట్ పెట్టలేదట. ఎంత వేసినా అందులో తీసుకుని పోతాయి. అది మనకు తెలియక ఏమనుకుంటున్నాం అంటే నోట్స్లు చూస్తే భయం వేస్తుంది, అమ్మో ఇన్ని నోట్స్లు రాసేసామా, ఇవన్నీ మనకి ఇప్పుడు గుర్తుంటాయి. కొంతమంది ఛానల్ విజిట్ చేస్తారు, నేను ఛానల్ని చూడమని చెప్తూ ఉంటాను. కొంతమంది ఎవరైనా పరిచయం ఏంటన్నా ఇన్ని మెసేజ్లు ఉన్నాయి, ఇంత టైం ఉంది అని చెప్పేసి చూడగానే భయపడిపోయారు. చూస్తేనే అంత భయం ఉంటే ఆ నేర్చుకొని అవన్నీ చెప్పటానికి ఇంకెంత పరిస్థితులు ఉంటది అని ఆలోచన చేస్తారు ఎవరన్నా? ఏమంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ తొలిచూలు పిల్ల అనగానే అక్కడ లేకపోతే మనం ఏం చేస్తూ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధ్యాయం అంతా చదవాలి. అధ్యాయం అంతా చదువుతున్నారు, దొరకలేదంటే ముందటి అధ్యాయానికి వెళ్ళాలి. అప్పుడు దొరకలేదంటే తర్వాత అధ్యాయానికి, అప్పటికి దొరకలేదంటే దీనికి రెలవెంట్ విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటి స్పృహ మనకు ఉండాలి. ఇది తెలియాలంటే మనకి అందుకే థియాలజీ, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు బైబిల్ చదవటం నేర్చుకోవటం, బైబిల్ విద్య అనేది ఖచ్చితంగా ఒక గురువు మనకు ఉండాలి. గురువు లేనిటువంటి పరిస్థితుల మధ్య మనం ఏదో మనకు మనమే నేర్చేసుకోవచ్చు, మనకు చదివేసుకోవచ్చు, మనకు వచ్చేస్తుంది. ఇప్పుడంతా బాగా అన్ని డెవలప్ అయ్యి అందుబాటులో ఉన్నాయి కదా. ఏది ఎంత డెవలప్ అయినా కూడా నడిపించే నాయకుడు కంపల్సరీగా ఈ గ్రంథం విషయంలో ఉండాలి. అది ఎప్పటికీ ఎవ్వరం మర్చిపోదు. అయితే మనం గుర్తుపెట్టుకోగలిగితే 15వ వచనంలో దీనికి సంబంధించినటువంటి జవాబు మనకు కనపడుతుంది. చదువుదా, నిర్గమకాండము 13వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకరు. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తీయుల తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. ఎంత క్లారిటీ ఉందంటే ఇందులో, ఎన్ని విషయాలకు జవాబు ఉందంటే, తొలిచూలు జంతువుల పశువుల తొలిచూలును ప్రతిష్ఠించే విధానం వేరు, మనుషుల తొలిచూలను ప్రతిష్ఠించే విధానం వేరు. ఇది కనుక్కున్నారా ఈ వచనంలో? ప్రశ్న మళ్ళీ అడుగుతున్నారు. పశువుల తొలిచూలను అర్పించే విధానం, మనుషుల తొలిచూలను అర్పించే విధానం, రెండింటి మధ్య తేడా ఉంది. ఏమిటా తేడా? పశువులను అయితే వెల ఇచ్చి విడిపిస్తారన్నా, మనుషులను ఏం లేదు. కాదు నాయన, మనుషులనే వెల ఇచ్చి విడిపించుకోవాలన్న. పశువులను కాదు తల్లి. పశువులను ఏం చేయాలి? పశువులను ఏం చేయాలమ్మా? బలిగా అర్పించాలి. పశువులను బలిగా అర్పించాలి, మనుషులను వెల ఇచ్చి విడిపించాలి. అంటే మనిషి బ్రతకాలి, అది దేవుడి కొరకు మాత్రమే ఎక్స్క్లూజివ్ గా జంతువు అయితే, పశువు పిల్ల అయితే, తొలిచూలు పిల్ల అయితే అది బలి అయిపోవాలి, చనిపోవాలి.
అదే ఎంత డిఫరెన్స్ అండి. ఈ పరిస్థితి దేవుడు ఎందుకు పెట్టాడంటారండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు ఒక ఆలోచన నాకు వస్తూ ఉంటుంది. దేవుడికి అంత ప్రేమ ఉంది మన పిల్లల మీద, మన గురించినటువంటి ఆ ఆ పాష ఎంత ఉందని మనకు అనిపిస్తుంది. నేను ఒక మాట చెప్తాను ఏంటండి, మన దగ్గర పనోళ్ళు ఉన్నారు అనుకుందాం, కాసేపు ఎవరికి పనోళ్ళు లేకపోయినా అనుకుందాం. మన దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళు ఉన్నారు, మన పిల్లలు. మా అయ్యగారు మా అమ్మగారు ఎంత గొప్పోళ్ళో అనేటటువంటి విషయం పనోళ్ళు చెప్తే మనకు బాగా సంతోషం అనిపిస్తుందా? మా నాన్న మా అమ్మ ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, ఎంత త్యాగదనులు, ఎంత మా కోసం పరితపిస్తూ ఉంటారు అనేది పిల్లలు చెప్తే వినాలనిపిస్తుందా? పిల్లలు చెప్తేనే వినాలనిపిస్తుందన్న. 100% ఆ బిడ్డల నోట నుంచి అమ్మ కోసం నాన్న కోసమో చెప్పే విషయాలు అసలు వినాలని ఖచ్చితంగా అనుకుంటాను. ఈ క్వశ్చన్ చెప్తున్నా చూడండి. నిజంగా దేవుడు గొప్పతనం గురించి దేవదూతలు బాగా చెప్పగలరా, మనం బాగా చెప్పగలమా? దేవుడితోనే దేవదూతలు చెప్పగలరు 100%. ఉన్నారు అక్కడ. బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళే మనకంటే ప్రస్తుతానికి. ఏం చేస్తారు? 6 రెక్కలుంటే 6 రెక్కలుంటే ఒక్కొక్క దేవదూతలు 2 రెక్కలతో ఎగురుతున్నారు. 2 రెక్కలతో 2 రెక్కలతో 2 రెక్కల పాదాలు పోసుకుంటాయి, పాదాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో 2 రెక్కలతో ఎగురుతాయి. కళ్ళను కప్పుకున్నాయి. 2 రెక్కలు ఎగరటానికి, 2 రెక్కలు కళ్ళను కప్పుకోవటానికి, 2 రెక్కలు పాదాలు కప్పుకోవటానికి. మూసుకుంటాయి. ఏంటి అంత భయం ఏంటి? ఆయన అంత భయం మనం పరిశుద్ధుడు. పడతామా? అంత భయం మనం పడతామా అండి? పడము. అసలు భయపడం. ఇప్పుడు పన్నోళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళు ఎంత భయపడతారు, అయ్యగారు అమ్మగారు అని. బిడ్డలు భయపడరు, గమనించండి. మా డాడీనే కదా, మా మమ్మీనే కదా అన్నట్టుంటారు. వాస్తవంగా చెప్పాలంటే మనకంటే తీక్షణంగా వాళ్లే బాగా అర్థం చేసుకుంటారు, వాళ్లే చెప్పగలరు. కానీ మనకు కిక్కుండదు, మనకు సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు. అందుకే తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు విమోచించాడు? అదే పశువుల పిల్లల్ని అయితే చంపించేసి మనల్ని మాత్రం బ్రతకనిచ్చాడు ఎందుకురా అని ఆలోచన చేయాలి. పశువుల బిడ్డల్ని, పశువుల పిల్లల్ని ఏమో చంపి బలిగా అర్పణ చేయొచ్చట, మనల్ని అయితే విమోచించాడట. అరే విమోచించబడిన వాడు ఎందుకు, ఎట్లా బతకాలి అసలు? నిజంగా దేవుడు నాకు ప్రసాదించినటువంటి గొప్ప భాగ్యం ఇది. ఆ డిఫరెన్స్ మనకు కనబడుతుంది. కేవలం మగబిడ్డల్ని ప్రతిష్ఠించాలి అనేటటువంటి క్లారిటీతో పాటు మనుష్యులను ఏ విధంగా ట్రీట్ చేయాలి, మనుషుల తొలిచూలు మగబిడ్డల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, పశువుల తొలిచూలు మగబిడ్డల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది కూడా దేవుడు క్లారిటీ ఎక్కడ చెప్పాడు. బేసికల్లీ మనం చదువుతున్నప్పుడు ఏం చేస్తాం అంటేనండి, ఒక ఆన్సర్ కోసం వెళ్తే మనకు 2 క్లారిటీలు వచ్చాయి. అవునా? ఒక దెబ్బకు 2 పెట్లు అంటారు కదా. అసలు ఒక క్లారిటీ కోసం పోయాం, 2 క్లారిటీ వచ్చాయి. దేవుడు అంతే, ఒక్క దానికోసం పోతే చాలా ఇస్తాడు. కానీ మనకు ఆ తపన ఉండాలి, ఆ ఒకటన్నా తెలుసుకోవాలన్న తపన ఉంది చూసారా? అది లేదనుకోండి, ఆశపడ్డ ప్రాణాలే తృప్తిపరచబడతాయి. నీకు నాకు ఏ ఆశ లేదనుకోండి, ఏ ఆశ లేకుండా వచ్చావు అనుకోండి. ఇప్పుడు ఆన్లైన్కి వస్తున్నావు, వచ్చినప్పుడు ఏ ఆశ రావాలి? ఏవో జీవితానికి సంబంధించిన మంచి మెలకులు దేవుడు నాకు నేర్పించబోతున్నాడు ఈ రోజు అన్న ఆశతో నేర్చుకుందాం, తెలుసుకుందాం. నిజంగా అండి, నేను చాలా చాలా డౌట్లతో వెళ్ళేవాడిని ప్రారంభ దినాల్లో. నేను చదువుతున్నప్పుడు అర్థం కానిటువంటివన్నీ ఏం చేస్తారంటే, ఒక పుస్తకం రాసుకోండి, పుస్తకం నిండా ఒక సంవత్సరానికి 200 పేజీల్లో ప్రశ్నలు రాసుకుంటూ పోయేవాడిని మా బోధకుల దగ్గర.
ఈ 200 పేజీలకు ఆన్సర్లు తెలుసుకొని రావాలి. 10 రోజుల్లో తిరిగి రావాలి. సంవత్సరం అంతా ఒక 200 పేజీలో నాకు డౌట్లు వచ్చేవి. నన్ను చూసినప్పుడు చాలా మంది దైవజనులు భయపడిపోతారు. ఎందుకునంటే నా పేరు ఇప్పుడు స్టార్టింగ్ లో క్వశ్చన్ బ్యాంక్ గాడు. వీడు వచ్చాడంటే క్వశ్చన్ అడుగుతాడు, వీడు వచ్చాడంటే క్వశ్చన్ అడుగుతాడు అనేటటువంటి రీతిగా వాళ్ళు కొంతమంది భయపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇష్టపడిన వాళ్ళు, అభినందించినటువంటి వాళ్ళు, రకరకాలు కదండి మానవుడు. ఇది రావాలి, ఆశ ఉండాలి. ఇది ఎందుకు ఉంది నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కాకపోతే నేను తెలుసుకోకపోతే ఎట్లా, ఏమైనా మిస్ అయిపోతానేమో, ఏమైనా నష్టపోతానేమో, అది తెలియాలి, ఇది తెలియాలి, ఇది తెలియాలి. ఖచ్చితంగా ఆ మనసు మనకు రావాలి. తెలియనప్పుడు నువ్వు ఈ రోజంతా ఒక గంటలో నిర్గమకాండం 13వ అధ్యాయం అని చెప్పేసి సింపుల్. దానివల్ల ఏంటి ప్రయోజనం? నేను ప్రశ్న అడిగాను కదా, అక్కడ ఆన్సర్ లేదు, ఎక్కడికో చూసుకో. ఒక ఆన్సర్ కోసం పోతే 2 వచ్చాయి. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది మనకి? పరిశీలనగా చూసాం. ఇకపోతే ఈ 2వ వచనంలో మరొక చిక్కు ప్రశ్న ఒకటి ఉంది. అదేంటి అంటే, నాకు ప్రతిష్ఠించుము అని. ప్రతిష్ఠించు అని మాట ఉందండి నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనంలో ఉంది కదా, ప్రతిష్ఠించుము అని. ప్రతిష్ఠ చేయటం అంటే ఏంటి అర్థం? దేవునికి సమర్పించుకుంటాం. ప్రతిష్ఠ, దానికి 2 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ప్రత్యేకపరచుట. ప్రత్యేకపరచుట అది వ్రతం అమ్మ. వ్రతం అనేది కూడా ప్రత్యేకంగా ఉంటుంది, కానీ నాజీర్ అంటే వ్రతం అని అర్థం. కొన్ని విషయాల్లోనే ప్రత్యేకపరచు. నాజీర్ అంటే కొన్ని విషయాలు మాత్రమే ప్రత్యేకం. అందులో కొన్ని అంటే ఏంటి? తల వెంట్రుకలు వెరీ గుడ్ అమ్మా. తల వెంట్రుకలను మనం అసలు మంగళ కత్తి వేయకూడదు దాని మీద, దాన్ని అలా వదిలేయాలి. వాళ్ళు ఇప్పుడైతే బాగా ఈ బార్బర్లు వీళ్ళందరూ కూడా డెవలప్ అయ్యి ఉంది, కానీ ఓల్డెన్ డేస్ ఉన్నట్టండి మగవాళ్ళు కూడా కొప్పులు కట్టేవాళ్ళు, తెలుసా మీకు? అవునండి. మగవాళ్ళు కూడా కొప్పులు కట్టేవాళ్ళు. అమ్మగారికి పాఠాలు చెప్పేటువంటి సార్ ఒక శిఖామ్ అని ఉన్నాడు. ఆయన కూడా అప్పుడు కాలంలో, అంటే ఇది ఎప్పటి టైం ఇది? బ్రిటిష్ వాళ్ళ ఎర్లీ 60s, అంటే 1960 ఆ ప్రాంతంలో, 60లోనో లేకపోతే 50 చిల్లర ఆ ప్రాంతంలో మా అమ్మగారు చదువుతున్నటువంటి ఆ టైంలో వాళ్ళు అలా కొప్పులు కట్టుకుని ఉండేవాళ్ళు. కొప్పులు కట్టుకు మొత్తం అంతా మన ఆడవాళ్ళకి ఎట్లయితే వెంట్రుకలు ఉంటాయో వాళ్ళకు కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం ఆ మంగళికత్ అనేది వేయకుండా అలాగ వదిలేయాలి వెంట్రుకలు. రెండవది తర్వాత ఏంటి? ద్రాక్షావళిలో పుట్టినటువంటి ద్రాక్షావళి నుంచి పుట్టినటువంటి దేని యొక్క రసాన్ని, ద్రాక్షా రసంను పుచ్చుకోకూడదు. ఆ 2 మాత్రమే కండిషన్స్. నాజీరుకి ప్రతిష్ఠించబడటానికి చాలా డిఫరెన్స్. ఒక మాటలో చెప్పాలంటే, ప్రతిష్ఠించబడ్డం 100 మార్కులు అయితే నాజీరు 10 లేదా 15 మార్కులు. ప్రతిష్ఠించబడటంలో ఒక చిన్ని పార్ట్ నాజీరు. దీంట్లో చాలా ఉన్నాయి. దేవుడు ప్రతిష్ఠించబడటం అనేటటువంటి దానిలో ప్రత్యేకించటం అనే దాంట్లో ప్రతి విషయంలో ప్రత్యేకం. అంటే తొలిచూలు మగబిడ్డ విషయంలో ప్రతి విషయంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. సురేష్కి మొదటగా కొడుకు పుట్టాడు. కొడుకు ఏం పేరు పెట్టాడు తెలుసండి? చెప్పినాయన సురేష్, ఏం పేరు పెట్టావు మీ వాడికి? లెవిన్ క్రిస్టియన్. లెవిన్ క్రిస్టియన్ అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? దానికి కూడా ఒక రీజన్. లెవిన్ క్రిస్టియన్ అనేటటువంటి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, యాక్చువల్లీ మనకు ఈ తొలిచూలు అని చెప్పబడినటువంటి వాటిలో ఇస్రాయేల్ ఎన్ని గోత్రాలు ఉన్నారండి? ఇస్రాయేల్ 12 గోత్రాలు ఉన్నారు కదా. అంటే 12 గోత్రాల్లో ఉన్నటువంటి తొలిచూలు పిల్లల్ని దేవుడు కోరుకున్నాడా? మన ఇక్కడ క్వశ్చన్ దా.
మనకు ఒక క్లారిటీ ఏమొచ్చింది ఇప్పుడు? తొలిచూలు పిల్ల అంటే మగబిడ్డ. మగపిల్ల. అందులో కూడా పశువుల పిల్లల్ని ఒక రకంగా ట్రీట్ చేయాలి, మానవుల పిల్లల్ని ఒక రకంగా ట్రీట్ చేయాలి. తర్వాత రావాల్సిన నెక్స్ట్ క్వశ్చన్, మనం ఇంకా డీప్ గా ఆలోచన చేస్తే రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, 12 గోత్రాల తొలిచూలు పిల్లల్ని కూడా దేవుడు ప్రతిష్ఠించుకుంటాడా? వాళ్ళ అందరినీ నాదన్నాడా, లేకపోతే వాళ్ళలో కూడా కొందరిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడా? కొన్ని గోత్రాలను కానీ లేదా ఒక గోత్రాన్ని కానీ ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాడా? ఇది కూడా క్వశ్చన్ రావాలి. సో ఇన్ని ప్రశ్నలు వస్తాయండి చదివేటప్పుడు ఇన్ని ప్రశ్నలు వస్తాయి మనకు. అసలు అన్ని ప్రశ్నలు వచ్చే విధంగా అప్పుడే మజా, అసలు శిష్యుల మజా నేర్చుకునేటప్పుడు అప్పుడే వస్తుంది. చూద్దాం 3వ అధ్యాయం సంఖ్యాకాండం 3వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 13వ వచనం. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 13వ వచనం. ఒకరు చదవండి. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలనేమి పశువుల తొలిచూలనేమి ఇశ్రాయేలీయుల అన్నింటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నా వారై ఉందురు. నేను యెహోవాను. చూడండి, దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటల్లో ఏమర్థమైంది మనకి? ఇశ్రాయేలీయులలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకున్నాను అన్నారు. వాళ్ళు నా వాళ్ళు అంటే అందరూ అని చెప్తున్నాడా? 12 గోత్రాలలో వచ్చారా లేదా? 12 గోత్రాలు వచ్చారు కదండి. దీన్ని చూసుకొని ఇక్కడ అయిపోయాం అనుకోండి, 12 గోత్రాల వాళ్ళు అనుకుంటాం మనం. కానీ ఇంకా ముందుకెళ్తే మరింత స్పష్టత ఇచ్చాడు దేవుడు. చూద్దాం 8వ అధ్యాయంకి వద్దాం. 17వ వచనం 18వ వచనం. ఇదే సంఖ్యాకాండం 8వ అధ్యాయం 17, 18 వచనాలు చూద్దాం. నేను చదువుతున్నాను, చూడండి జాగ్రత్తగా. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 17, 18 వచనం. ఏలయనగా మనుష్యులలోను పశువులలోను ఇశ్రాయేలీలో తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశములో తొలిచూలి అయిన ప్రతివానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను తీసుకొని ఉన్నాను. వచ్చేసిందా? ఎవరిని తీసుకున్నట్టండి? ఇప్పుడు మనం 3వ అధ్యాయం దగ్గర అయిపోయాం అనుకోండి. ఇశ్రాయేల్లో ప్రతి గోత్రంలో ఉన్న తొలి మగబిడ్డను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడనే అనిపిస్తుంది సంఖ్యాకాండం దగ్గరకు వస్తే. కానీ 8వ అధ్యాయంలోకి వస్తే అదే పుస్తకంలో మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇశ్రాయేల్ అందరికీ మారుగా ఎవరిని తీసుకున్నాడట? లేవీయులను తీసుకున్నాడు. లేవీ గోత్రంలో అంటే ఏంటి అర్థం ఇక్కడ? లేవీయులలో వాళ్ళు లేవీలు అంటే 11 గోత్రాల వాళ్ళని పక్కన పెట్టి లేవీలు మాత్రం దేవుడు సపరేట్ చేసుకున్నాడు. లెవిన్ అనేటటువంటి పేరు ఏంటంటే దేవుడి కోసం ప్రత్యేకించబడిన తొలి సంతానం. అందుకు పెట్టాడు తమ్ముడి పేరు కొడుకు లెవిన్ క్రిస్టియన్. సో ఇక్కడ విషయం ఏంటంటే, అసలు మనకు కూడా ఇది వర్తిస్తుందా? మనంలో కూడా మనుషులలో తొలి మగ సంతానం మాత్రమే ఇది ప్రతిష్ఠితమా, లేకపోతే మనం అందరికీ వర్తిస్తుందా? తర్వాత సంతానం సంగతి ఏంటి, ఆడవాళ్ళ సంగతి ఏంటి, ఇవన్నీ కూడా మనం అన్వయంలో నేర్చుకుంటాం. నిర్గమకాండం 13వ అధ్యాయం అన్వయం ఉంటుందే, ఆ అన్వయంలో మనం నేర్చుకుంటాం. ప్రస్తుతానికి తెలుసుకున్నటువంటి విషయం ఏంటండి? ప్రథమ సంతతి అంటే తొలిచూలు అని. తొలిచూలు అంటే అందులో కూడా మరలా ఏం నేర్చుకున్నాం? ఆడ మగ నేర్చుకున్నాం. ఆడబిడ్డే అని, మగబిడ్డే అని తెలుసుకున్నాం. తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళని ప్రతి తొలి బిడ్డనా, లేకపోతే ఒక గోత్రాన్నైనా? ఒక గోత్రాన్ని, అది లేవి గోత్రాన్ని అని తెలుసుకున్నాం. ఇది ఇంతవరకు నేర్చుకున్నటువంటి విషయం.
ఇప్పటి వరకు నిర్గమకాండం 13వ అధ్యాయము తోలి సంక్షిప్త వివరణలో భాగంగా ఏ విభాగాలు ఉన్నాయని తెలుసుకున్నాం మొదటి. రెండవది ఈ తొలిచూలు వాళ్ళు ప్రత్యేకించబడట అంటే ప్రతిష్ఠించుట అన్నటువంటి దానికి నాజీర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకోవటం. దీన్నే మనం పరిశుద్ధపరచుట అనేది కూడా వస్తుంది. ప్రత్యేకపరచుట, పరిశుద్ధపరచుట, ప్రతిష్ఠించుట ఇవన్నీ కూడా మూల భాషలో ఒకే పదంగా ఉన్నాయి. సో పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళు, ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు, ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళుగా లేవీయులను దేవుడు ఎన్నుకోవటం జరిగింది. ఇశ్రాయేల్ అందరి తరపున వాళ్ళని ఎన్నుకుంటారు. అది పాత నిబంధనలో దేవుడు రాయించినటువంటి చరిత్ర. తర్వాత మనం అన్వయంలో తెలుసుకునే విషయాలు ఏంటంటే, మనం కూడా ప్రతిష్ఠ చేశాడు. ఆ కేసు ఉంటే ఎవరు చేశాడు? ఆ రోజు ఇశ్రాయేలులో తొలిచూలు మగబిడ్డను మాత్రమే చేసినట్టు చేశాడా, లేదా అందులో ఈ లేవీలను మాత్రమే తీసుకుంటాడా? అలాగైతే మనలో ఎలా ఆ క్రైటీరియాను దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు? ఇప్పుడు లేవీల కింద ఎవరున్నారు అసలు అనేది తర్వాత అన్వయంలో మనం నేర్చుకుంటాం. ఎవరికైనా ఏమన్నా ఇప్పటి వరకు విన్న వాటిలో సందేహం ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.